వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు, జగనన్న వీరాభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత మంటు టెండలో ఇన్ని వేల మంది వస్తారని మేమైతే అనుకోలేదు. దీని దెబ్బతో చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు నుంచి నిద్ర కరువు అవుతుందనే స్థితికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఒక్క చుక్క నీరు, ఒక్క చుక్క వర్షం కూడా పడే పరిస్థితి లేదనేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి వస్తున్నారు. నాయకులు ఆలూరు సాంబశివరెడ్డి గారిని మాట్లాడవచ్చు. కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా ఉరికిరా అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంటెత్తరా గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్. పేదవాణి కడుపు నింపే అన్నమే కానుక అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక గుండెలోన గూడులోన చీకటుండరాదిక బతుకు నిండా ఉచిత. ఈరోజు ఈ అనంత జిల్లా కరువు రైతాంగం పడుతున్న బాధలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలకు నిరసనగా ఇక్కడ మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి నిరసనగా ఇక్కడ ధర్నాకు విచ్చేయడం జరిగింది. ఆయనకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీరు మహిళలు ముఖ్యంగా యువకులంతా వెనుకపోవాలి, దయచేసి
దయచేసి వెనక్కిపోండి అమ్మా.